దేవుని రాజ్య సభ్యులైన వారు ఏం పనులు చేయాలి అన్నదే మనం ఆలోచన చేయాలి. మొదటిగా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతిని గూర్చి చింతించును, ఏనాటికి ఆనాటికి చాలును అని అంటున్నాడు. ఏంటంటే మీరు దేవుని రాజ్యాన్ని మొదట ఏం చేయాలి? వెతకాలి. ఆయన నీతిని మీరు మొదట వెతకాలి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ? తర్వాత వచనం చదివితే 25, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏం తాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని యేసుక్రీస్తు అంటున్నాడు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఏం తిందామా ఏం తాగుదామా అని మీరు ఎప్పుడు ఏం చేయకుండా ఆలోచించకండి. ఎందుకంటే మీ ఆహారం కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. మనం ఈరోజు ఆరాధనకి వెళ్తే అక్కడ చికెన్ వేస్తారా, మటన్ వేస్తారా, లేదా నెలలో మొదటి ఆదివారం కదా ఏమేస్తారు అని వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ పెట్టకపోతే ఇంకొక చోట పెడుతున్నారని చెప్పి అక్కడికి తినడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవుడి కోసం వెళ్తున్నారా, తిండి కోసం వెళ్తున్నారా? పేరుకి దేవుడి కోసం వెళ్తున్నామని చెప్తున్నారు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు కదండి అని అంటారు, ఏదైనా దేవుడి ప్రార్థనే కదండి అని అంటారు. కానీ వాళ్ళు వెళ్ళే ఉద్దేశం ఏది? ఆ చికెన్ కోసం, ఆ ముక్క కోసం. ఆ ముక్కలేందే ముద్ద దిగదంటారు కదా కొంతమందికి. అలాగే వాళ్ళు ఏంటంటే ఆహారం కోసం పరిగెట్టుకుని వెళ్తున్నారు. మీకు పోయిన వారం కూడా చెప్పినట్టున్నాను ఈ విషయం. యేసుక్రీస్తు బోధలు వినడానికి వీళ్ళు వెళ్ళలేదు. కొంతమంది రొట్టెలు తినడానికి వెళ్ళారు. యేసుక్రీస్తు వెళ్ళకముందే ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి కాచి కూర్చున్నారు, ఆయన ఎప్పుడు వస్తాడా అని. ఆయన అంటాడు, మీరు నా మాటల కోసం రాలేదు, మీరు మీ కడుపు నిమిత్తం, మీ భోజనం నిమిత్తం, మీ తిండి నిమిత్తం మీరు వచ్చారైనా ఆ రోజుల్లోనే ఆయన మాట అన్నాడు. ఇప్పుడు కూడా చాలామంది ఈ నెలలో మొదటి వారం భోజనాలు పెడుతున్నారని చెప్పి చాలా చోట్లకి వెళ్ళిపోవడము, లేదా వాళ్ళు ఏదో ఇస్తున్నారు, లాటరీ టికెట్లు పెడుతున్నారు, ఇంకేదో చేస్తున్నారని చెప్పి అక్కడ వెళ్ళిపోవడం, ఈ విషయాలు చూస్తాం. అందుకని యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, మీరు ఏం తిందామో ఏం తాగుదామో అని మీరు ఆలోచించకండి. ఈరోజు మనం ఏ జ్యూస్ తాగుదామా, లేదంటే మంచి చికెన్ బిర్యానీ ఒత్తుకుని తెచ్చుకుందామా, ఏం చేద్దామా రేపు ఆదివారం కదా అని ఆలోచించకండి. మొదట మీరు ఏం చేయాలి? ఈ ఆహారం కంటే ఏది గొప్పది? మీ దేహం గొప్పది కదా అన్నాడు. ఇప్పుడు మీరు ఏ మటన్ షాప్కి వెళ్ళి, ఏ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుని ఏం వండుకుందాము ఆదివారం కదా అని ఆలోచిస్తుంటే, మీ దేహముతో మీ దేవుణ్ణి ఏం చేయాలి? మీరు ఆరాధించాలి అని దేవుడు వాక్యం చెప్పినప్పుడు మీకు ఆ తిండి కంటే మీకు దేహం గొప్పది కాదా? ఆ దేహంతో మీరు దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి కదా అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అందుకనే మీ ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా?